ఒక ఊర్లో నాన్న రాఘవా ఏం చేస్తున్నావమ్మా? కథ చెప్తున్నానమ్మా. ఏం కదా? దయ్యం కదా. దెయ్యం కదట. ఒక ఊర్లో ఇప్పుడేమో దెయ్యం కథలు చెప్తాడు, రాత్రి అయ్యాక నాకు నిద్ర లేకుండా హింసిస్తారా? అమ్మా వీళ్ళిద్దరూ కలిసి నన్ను భయపెడుతున్నారు. నాన్న రాఘవ, ఇది నీకేమన్నా న్యాయంగా ఉందా? ఒరే, నువ్వు ప్రతిసారి పరిగెత్తుకుంటూ వచ్చి నా చంకకి కూర్చుంటావు. నువ్వు ఇలా కూర్చునే నా చంక చారులాగా బెండ్ అయిందిరా. ఏంట్రా? ఏదైనా పాట పాడమ్మా. రారా సరస్సుకు రారా. సరస్సుకు రాను, సంపేయడానికే వస్తాను. ఇంకేం పాడమంటావురా? ఏంటి నువ్వు దయ్యం పాట పాడుతున్నావు? దేవుడు పాట పాడొచ్చుగా. సరే పాడతాలే. 3 సార్లు సారీ చెప్పాను కదా, ఇంకేంటి? వస్తావా నిన్ను? ఇక్కడేం చేస్తున్నావు? అడుగుతున్నానుగా. ఇటు నువ్వు ఇటు నుంచి వస్తున్నావేంటి? ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆంటీ చూస్తే ఏమనుకుంటారు? ఏంటి ఏమనుకుంటారా? నిద్రపోతున్న నన్ను ఇక్కడికి తీసుకొచ్చి వెనక నుంచి తోసావు, బాత్రూమ్ లో నుంచి వస్తున్నావు. ఏంటి మాయ చేస్తున్నావా? ఏంటి హిందీలో మాట్లాడుతున్నావు? हिंदी वाला हिंदी में नहीं बात करेगा तो तेलुगु में बात करेगा क्या? तेलुगु में बात करेगा क्या? రాఘవా, రాఘవా, ఏంటి రాగాలు? గట్టిగా పిలవండి. వచ్చాడు. మా నేను భయపడతానని తెలుసు కదా, నన్ను ఎందుకు ఒంటరిగా వదిలేసావు? వీడు భయపడతాడట.